ఓకే. మనం ఈరోజు యూనిట్ 1లో 5 మెథడ్లు ఉన్నాయి. సో 5 మెథడ్లో చూసుకుందాం. ఇది ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 1, 2 లేదంటే క్వశ్చన్ నెంబర్ 9A, 9B వీటిలో ఏదో ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ చూద్దాం. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చిన వెంటనే అది ఫస్ట్ యూనిట్లోని ఈ మెథడ్స్ ఎలాగని ఐడెంటిఫై చేయడం అనమాట. సో ఈ మెథడ్ కిందకే వస్తుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో ఈరోజు చూద్దాం. సో యూనిట్ 1లో మనకి 5 మెథడ్లు ఉంటే 4 మెథడ్స్ ఒకవైపు, ఇంకొకటి ఒకవైపు. సో ఆ 4 మెథడ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఇవన్నీ 1 నుంచి 4 వరకు ఒక విధంగా ఉంటాయి. సో 5వ మెథడ్ మాత్రం ఇన్స్పెక్షన్ మెథడ్ అనమాట. సో ఇన్స్పెక్షన్ మెథడ్ నుంచి కన్ఫర్మ్గా క్వశ్చన్ అయితే ఉంటుంది. అది 5 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, 10 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, ఏదో ఒకటి. సో ఏదో ఒకటి కన్ఫర్మ్గా వస్తుంది కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం ఈరోజు. సో ఈరోజు నేను 4 మెథడ్స్ గురించి చెప్తాను. ఇంకా రేపు అయితే ఒక మెథడ్ గురించి చెప్తా. మొత్తం 5 మెథడ్లు అయిపోతాయి కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. సో క్వశ్చన్ ఇచ్చారు, అది ఇలా ఉందనుకోండి. ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్ని మనకి ఇలా ఇచ్చారు, సాల్వ్ అన్నారు. ఇది ఏ మెథడ్ కిందకు వస్తుందో వాళ్ళు చెప్పారు అసలు మనకు. జస్ట్ సాల్వ్ అని ఇలా క్వశ్చన్ ఉంటుంది. అయితే ఇది ఏ మెథడ్ కింద సాల్వ్ చేయాలి అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకున్న మెథడ్స్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. సో వెరిఫై చేసుకుంటే అది దేని కిందకు వస్తుందో తెలుస్తుంది. సపోజ్ మనకి ఇది 9A అనే క్వశ్చన్ ఇచ్చారనుకుందాం. సో 9th A క్వశ్చన్ అంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్. సో ఇది పెద్ద క్వశ్చనే, 10 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కూడా ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అడిగారు, నువ్వు సొల్యూషన్ రాస్తున్నావు. ఓకే, సొల్యూషన్ రాస్తుంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చిన ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. సో గివన్ y power 4 plus 2y into dx plus xy cube plus 2y power 4 minus 4x into dy is equals to 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటా. సో ఈ క్వశ్చన్ని నేనేం చేస్తున్నా అంటే కంపేరింగ్ విత్ m dx plus n dy is equals to 0. సో ఇది మనకి జనరల్ ఈక్వేషన్. m dx plus n dy అనేది జనరల్ ఈక్వేషన్. సపోజ్ చూడండి, dxకి ముందు ఉండేదంతా m, dx ఇక్కడ ఉంది. సో dxకి ముందు ఉండేదంతా m ప్లస్ dyకి ముందు ఉండేదంతా n. సో dyకి ముందు ఉండేది n. m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి క్వశ్చన్ చూడగానే ఈ ఫామ్లో ఉండేది అర్థమవుతుంది. m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఫామ్లో ఉంటే మనం దాన్ని ఈ 4 పద్ధతుల్లో సాల్వ్ చేయాలి. అంతకన్నా ముందు దీన్ని కొంచెం ఒక 4 స్టెప్పులు రాసుకోవాలి. సో ఏంటంటే హియర్, సో దీంతో కంపేర్ చేస్తున్నాం కదా, కంపేర్ చేసినప్పుడు dx రాయాల్సిన అవసరం లేదు, dy రాయాల్సిన అవసరం లేదు. m అంటే ఏంటి, n అంటే ఏంటి ఒకటి రాసుకోవాలి. సో హియర్ m ఈజ్ ఈక్వల్స్ టు y power 4 plus 2y, n ఈజ్ ఈక్వల్స్ టు n is equals to xy cube plus 2y power 4 minus 4x. సో n అంటే ఇది, ఎందుకంటే మనకిచ్చిన క్వశ్చన్ m dx plus n dy, m dx plus n dy ఈ ఫామ్లో ఉంటే మనం దీంతో కంపేర్ చేసుకొని m ఏంటి అలాగే n ఏంటో రాసుకోవాలి. సో ఇలా రాసుకున్న తర్వాత సో దీన్నేమో y దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. సో డో m బై డో y. సో దీన్నేమో డో n బై డో x. సో దీన్ని x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి, దీన్ని y దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇలా చేస్తే అప్పుడు ఏమవుతుంది, mకి డో బై డో y ఆఫ్ y పవర్ 4 ప్లస్ 2y దట్ ఈజ్ ఈక్వల్స్ టు y ద్వారా చేస్తే ఏమవుతుంది y పవర్ 4కి. సో y పవర్ 4 అంటే ఏంటి,
సపోజ్ డో బై ఆఫ్ వై పవర్ ఎన్ ఫార్ములా అనుకోండి. సో ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇది ఫార్ములా. సో అది ఎక్స్లో చెప్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇది ఫార్ములా. కాబట్టి 4 ఇంటూ వై పవర్ 4 మైనస్ 1 అంటే 3, 4y క్యూబ్. సో దీనికేమో 4y క్యూబ్ ప్లస్ 2y. సో 2 ఇంటూ 2 కాన్స్టెంట్, వైకి ఏమవుతుంది? 1 అవుతుంది. సో 4y క్యూబ్ ప్లస్ 2 ఇది వచ్చింది మనకి. 4y క్యూబ్ ప్లస్ 2 వచ్చింది. సో ఇటువైపు ఏమొస్తుందో చూద్దాం. సో ఎక్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై క్యూబ్ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x. సో ఎక్స్కి మాత్రమే చేయాలి, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. సో వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తే వైని ముందు రాస్తున్నా వై క్యూబ్, అప్పుడు ఎక్స్కి ఏమవుతుంది? 1 అవుతుంది ప్లస్ 2 ఇంటూ, సో వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్కి ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ 0 అవుతుంది, మైనస్ 4. సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఎక్స్కి 1 అవుతుంది. మొత్తం వై క్యూబ్ మైనస్ 4. సో మనకి ఒక క్వశ్చన్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ మెథడ్ అనేది మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఒక క్వశ్చన్ ఇలా ఉంది. సో ఇలా ఉన్న క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే, చూడగానే క్వశ్చన్లో డిఎక్స్ ప్లస్ డివై ఇట్లా ఉంటుంది. ఇలా ఉంటే ఇది మనకి ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఫామ్లో ఉన్నట్లు. సో ఎం అంటే డిఎక్స్కి ముందు ఉండేది ఎం, సో డివైకి ముందు ఉండేది ఎన్, ఇదంతా ఎన్. కాబట్టి ఎం అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటో రాసుకున్నాం. సో ఎం అంటే వై పవర్ 4 ప్లస్ 2y అది రాసుకున్నాం. ఎన్ అంటే ఎక్స్ వై క్యూబ్ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x అది రాసుకున్నాం. సో ఎంనేమో వై దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి, ఎన్ని ఎక్స్ దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే మనకి ఇలా వచ్చాయి. సో ఇవి రెండు ఈక్వల్ అయ్యాయా? రెండు సేమ్ వచ్చాయా? సో రెండు సేమ్ రాలేదు. సో రెండు సేమ్ రాలేదు కాబట్టి డో ఎం బై డో వై వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ ఇంప్లైస్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ నాట్ యాన్ ఎగ్జాక్ట్. సో ఇది ఎగ్జాక్ట్ కాదు. ఒకవేళ ఈక్వల్ వస్తే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సపోజ్ ఇవి రెండు సేమ్ వచ్చినాయి, సేమ్ వస్తే అప్పుడు ఏం రాస్తామంటే డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అని రాస్తాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ యాన్ ఎగ్జాక్ట్ అని రాస్తాం. సో ఓకే, ఇట్లా ఎగ్జాక్ట్ అని రాసామనుకోండి. ఎగ్జాక్ట్ అని రాస్తే అప్పుడు ఏం చేయాలంటే దీనికి జనరల్ సొల్యూషన్ని డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఎలాగంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే కొంచెం ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేటింగ్ ఓవర్ ఎక్స్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది ఫార్ములా మనకి. సో జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఇంటిగ్రేషన్ ఓవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్ అంటే ఎక్స్లు ఇన్వాల్వ్ కాని టర్మ్స్ రాయాలి. దేంట్లో అంటే ఎన్లోని టర్మ్స్. సో ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది జనరల్ మనకి సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. సో ఎప్పుడు ఈ రెండు కనుక మనకి ఈక్వల్గా వస్తే అది ఎగ్జాక్ట్ అయినప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా. కానీ మనకి నాట్ ఈక్వల్ వచ్చింది. నాట్ ఈక్వల్ వస్తే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు.
సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు కాబట్టి మనం ఇప్పుడు మెథడ్స్ని వాడాలి. సో మెథడ్స్ని వాడాలంటే ఇది ఏ మెథడ్ కిందకు వస్తుందో చూడాలి. అయితే మనకి ఏమేమి మెథడ్లు ఉన్నాయో తెలియాలి. సో ఏమేమి మెథడ్లు ఉన్నాయి? 4 మెథడ్లు ఉన్నాయి మనకి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే సో మెథడ్ 1లో ఫస్ట్ పాయింట్ అంటే జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే mdx ప్లస్ ndy 0 ఈ ఫామ్లో ఉంటుంది. సో మనకిచ్చే క్వశ్చన్ ఇలాగే ఉందా, mdx ప్లస్ ndy 0. సో ఈ ఫామ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x. సో ఆ రెండింటిని పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ వచ్చాయి, ఈక్వల్గా రాలేదు ఆ వాల్యూస్. సో ఈక్వల్గా రాకపోతే ఏమవుతుందంటే నాట్ ఎగ్జాక్ట్ అనమాట. సో ఈక్వల్గా రాలేదు కాబట్టి నాట్ ఎగ్జాక్ట్. సో నాట్ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడాలి. సో మెథడ్ 1 కానీ మెథడ్ 2 కానీ మెథడ్ 3 మెథడ్ 4 ఏ మెథడ్ అయినా సరే ఫస్ట్ పాయింట్ కామన్. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ అన్నిట్లోనూ కామన్. సో ఏంటి కామన్గా పాయింట్? జనరల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది. అలాగే ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి, నాన్ ఎగ్జాక్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ కాదు. కాబట్టి అన్నిట్లోనూ ఎగ్జాక్ట్ కాదు. ఎగ్జాక్ట్ కాకున్నప్పుడు మన ఈ క్వశ్చన్ ఏ మెథడో చూద్దాం. సో ఈ మెథడ్ ఏ క్వశ్చన్ చూడాలంటే సెకండ్ పాయింట్కి వెళ్ళాలి. సెకండ్ పాయింట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ పాయింట్ తెలిస్తే చాలు మనకి. సో ఫస్ట్ మెథడ్లో సెకండ్ పాయింట్ ఏంటి? అబ్జర్వ్ m అండ్ n. సో mని nని అబ్జర్వ్ చేయాలి. సో ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ రెండు కూడా హోమోజీనియస్ ఫంక్షన్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్. సో అవి హోమోజీనియస్ ఫంక్షన్లు అయినాయా లేదా, సేమ్ ఆర్డర్ ఉందా లేదా చూడాలి. సపోజ్ చూద్దాం. సో హోమోజీనియస్ ఫంక్షన్ అనే mని nని చూడాలి. సో m అంటే ఇది కదా. సో mలో yకి పవర్ ఎంత ఉంది? 4 ఉంది. సో yకి పవర్ 4 ఉంది. నెక్స్ట్ ప్లస్ ఈ yకి ఎంత ఉంది? 1 ఉంది. సో ఇది హోమోజీనియస్ కాదు. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉండాలి. లేదా పక్కకు వద్దాం, mను చూద్దాం. సో mకి ఎలా ఉంది? ఇట్లా రెండు మల్టిప్లికేషన్లో ఉంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. దీని యొక్క పవర్ని యాడ్ చేయాలి. సో దీని యొక్క పవర్ ఎంత ఉన్నట్లు? 1 ఉన్నట్లు. దీని యొక్క పవర్ 3. సో 3 ఉంది కాబట్టి 1 + 3. సో 1 + 3 ఎంత అవుతుంది? 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ yకి ఎంత పవర్ ఉంది? 4 ఉంది. సో 4. నెక్స్ట్ xకి ఎంత ఉంది పవరు? 1 ఉంది. సో 1. సో ఇక్కడ 4 వచ్చింది కానీ దీనికి మాత్రం 1 ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా పవర్ 4 కనుక ఉండింటే ఈ m అనేది n అనేది ఇక్కడ n కదా. సో n అనేది హోమోజీనియస్లో ఉంది. బట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 కనుక ఉంటే అప్పుడు అన్ని 4 అయ్యి హోమోజీనియస్ అయ్యేది. సో ఇప్పుడు అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది, బట్ ఇక్కడ మాత్రం పవర్ 1 ఉంది. సపోజ్ హోమోజీనియస్ అయితే ఎట్లుంటుందో ఒక ప్రాబ్లం చూద్దాం. సో హోమోజీనియస్ అయితే ఇట్లుంటుంది చూడండి. ఇది కాదు, ఇది. సో హోమోజీనియస్ అయితే x యొక్క పవర్ స్క్వేర్ ఉంది, y యొక్క పవర్ 2 ఉంది. సో 2 1 అంటే ఈ రెండు మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 2 + 1 అంటే 3 అవుతుంది. సో పక్కకు వద్దాం, మైనస్ కాబట్టి ఈ రెండింటికి చూడాలి. x యొక్క పవర్ 1, y యొక్క పవర్ 2. సో అప్పుడు 1 + 2 అంటే 3 అవుతుంది. సో దీనికి 1, దీనికి 2, 1 + 2 3 అవుతుంది. సో నెక్స్ట్ nకి వద్దాం. దీని యొక్క పవర్ ఎంత ఉంది? 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి స్క్వేరు, దీనికి 1. అప్పుడు ఎంత అవుతుంది? 2 + 1 అంటే 3 అవుతుంది. సో మొత్తం అన్నింటికి కూడా 3 అని ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్. ఇది కూడా ఎట్లుంది? m dx
ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉంది. ఇది కూడా మనకి డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ సో డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ వస్తుంది. సో ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. నాట్ ఈక్వల్ వచ్చినాయి, అదేవిధంగా హోమోజీనియస్ ఉంది కాబట్టి ఇది మెథడ్ 1 కింద సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనది తీసుకున్న క్వశ్చన్ మెథడ్ 1 కాదు, సో మెథడ్ 1 కిందకి రాలేదు. నెక్స్ట్ మెథడ్ 2 చూద్దాం. సో నెక్స్ట్ మెథడ్ 2 చూస్తే ఫస్ట్ ఇది కామన్ అని చెప్పాము. ఓకే, సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాము. సెకండ్ పాయింట్ ఏంటి? అబ్జర్వ్ ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. సో ఈ ఫామ్లో ఉండాలంట. ఈ ఫామ్లో ఉందో లేదో చెక్ చేయాలి. y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. సో ఈ రెండు XYలో దగ్గరగా ఉండాలి, కలిసి ఉండాలి. dx ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై. సో అట్లుందేమో చూద్దాం. సో బయట y ఇంటూ అని ఉండాలి. సో y ఇంటూ అంటే రెండిట్లో y ఉంది కాబట్టి ఒకవేళ yని కామన్ తీస్తే బయట y వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ x y రెండు కలిసి లేవు. సో ఇక్కడ కలిసినాయి, ఇక్కడ కలసలేదు, ఇక్కడ కలసలేదు, అండ్ ఇక్కడ కూడా ఎక్స్ వైలు కలవలేదు, సింగిల్గానే ఉన్నాయి. సపోజ్ ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, ఎక్స్ వై రెండు దగ్గరగానే ఉన్నాయి. సో దీనికి ఎంత ఆర్డర్ ఉంటే దీనికి అంతే ఆర్డర్ ఉంటుంది. ఎక్స్ వై దీనికి ఎంత ఆర్డర్ ఉంటే దీనికి అంత ఆర్డర్. ఎక్స్ వై సో దీనికి ఎంత ఆర్డర్ ఉంటే దీనికి అంత ఆర్డరే ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ వైలు కలిసి ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, కానీ బయట y ఉండాలి కదా. సో y ఇక్కడ ఉంది చూడండి, y dx y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై dx ప్లస్, సో నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ వైలో ఉంది కాబట్టి g ఆఫ్ ఎక్స్ వై. సో ఇక్కడ x ఉండాలి కాబట్టి x బయట ఉంది చూడండి. సో x అనేది బయట ఉంది. సో బయట ఉంది కాబట్టి ఆ ఎక్స్ని ముందు పెట్టేస్తున్నాం. ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఇజ్ ఈక్వల్స్ టు 0. సో మనకిచ్చే క్వశ్చన్ ఇట్లా ఎక్స్ వైలు కలిసి ఉండి బయట వై ఇక్కడ బయట ఎక్స్ ఉంటే గనక అది సెకండ్ మెథడు. ఓకే, ఇప్పుడు మనకున్న క్వశ్చన్ సెకండ్ మెథడ్లోది కాదు. ఒకవేళ మనం ఇందాక చెప్పాం కదా హోమోజీనియస్ అని. హోమోజీనియస్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది 1/mx ప్లస్ ny. సో ఇప్పుడు చెప్పాం కదా y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై అని. సో ఒకవేళ ఈ మెథడ్ ఈ ఫామ్లో కనుక ఉంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి ఫార్ములా 1/mx మైనస్ ny. సో ఇక్కడ మైనస్ ఉంది, ఈడ ప్లస్ ఉంది. ఫస్ట్ మెథడ్ అయితే ప్లస్ ఉంటుంది, సెకండ్ మెథడ్ అయితే మైనస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏమో చెక్ చేద్దాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూని కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా కాన్స్టెంట్ వస్తుంది. అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లేదా వైలు ఉండవు, ఇంకా ఓన్లీ ఎక్స్లోనే వస్తుంది. దీని వాల్యూ ఎక్స్లో వస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకే, సో మెథడ్ 4 ఏంటంటే 1/m డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై ఈక్వల్స్ టు వై. సో ఈ వాల్యూ కనుక్కున్నప్పుడు ఓన్లీ వైలలో వస్తే లేదా కాన్స్టెంట్ వస్తే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. లేదా సింపుల్గా చెప్పాలంటే ఎంని ఎన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో బాగా అబ్జర్వ్ చేస్తే రెండిట్లో చిన్నగా ఏది ఉంది? ఎం చిన్నగా ఉందా, ఎన్ చిన్నగా ఉందా? సో ఎం అనేది కొంచెం చిన్నగా ఉంది. సో ఎం అనేది చిన్నగా ఉంది కాబట్టి మనం 1/m అంటే డినామినేటర్లో చిన్న వాల్యూ తీసుకుంటే సో 1/m డినామినేటర్లో మనం కనుక చిన్న వాల్యూని తీసుకుంటే సో చిన్న వాల్యూని తీసుకుంటే క్యాల్కులేషన్కి ఈజీ అవుతుంది మనకి. సో చిన్న వాల్యూని తీసుకోవడం వల్ల డినామినేటర్లో క్యాల్కులేషన్ ఈజీగా అవుతుంది. అది ఎం అయినా ఎన్ అయినా సరే. సో ఏది చిన్నగా ఉంటే ఆ వాల్యూని డినామినేటర్లో తీసుకోవాలి, రిమైనింగ్ లోపల తీసుకోవాలి. సో ఇప్పుడు రెండిట్లో చిన్నది పెద్దది ఎందుకు చూస్తున్నామంటే చిన్నదాన్ని కింద రాసుకోవడానికి. ఇది థర్డ్ మెథడ్, ఇది ఫోర్త్ మెథడ్. ఇట్లా
సో రెండిట్లో చిన్నది ఏది? m చిన్నగా ఉంది, n కొంచెం పెద్దగా ఉంది, లెంత్ ఉంది. కాబట్టి క్యాలిక్యులేషన్ మనకి కష్టం అవుతుంది. సో దీన్ని తీసుకొనైనా చేయొచ్చు, కానీ క్యాలిక్యులేషన్ అనేది మనకి పెద్దగా అవుతుంది, చేయలేం. ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి దీన్ని కింద వాడాలి. సో m కింద వాడే మెథడ్ ఏది? సో రెండిట్లో ఇక్కడ n ఉంది, ఇక్కడ m ఉంది. మెథడ్ 4ని వాడాలి. సో మెథడ్ 4ని కింద m వాడుతుంటే ఇక్కడ n తో స్టార్ట్ అవ్వాలి, కింద n వాడితే ఇక్కడ m తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, కింద n వాడితే ఫస్ట్ m ఉండే టర్మ్ రాయాలి, కింద m ఉంటే ఫస్ట్ n ఉండే టర్మ్ రాయాలి. సో రెండిటికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం సేమ్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ f of x dx. దీనికైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రేషన్ g of y dy. అంటే ఇది అన్ని వైలలో ఫంక్షన్ వస్తుంది కాబట్టి dy తీసుకుంటాం, ఎక్స్లలో ఫంక్షన్ వస్తుంది కాబట్టి dx తీసుకుంటాం, అంతే డిఫరెంట్. మిగతా అంతా ఇంకా సేమ్. సో ఇలా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కున్న తర్వాత ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఏం చేద్దాం? కింద ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి. సో ఇందాక చూసాం మనం m అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ m వచ్చిందంటే ఇక్కడ n రావాలి, మైనస్ (∂m/∂y). సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. m అంటే ఎంత ఉంది చూడండి, m అంటే y⁴ ప్లస్ 2y. కాబట్టి 1/y⁴ ప్లస్ 2y ఇంటూ సో ∂n/∂x ∂m/∂y. సో ఫస్ట్ n రాయాలి, n రాస్తే ∂n/∂x y³ మైనస్ 4, y³ మైనస్ 4. నెక్స్ట్ ∂m/∂x ∂y. సో ఇదేమొచ్చింది? దీని వాల్యూ 4y³ ప్లస్ 2 మైనస్ 4y³ ప్లస్ 2 నేనా? ఓకే, ప్లస్ 2. సో రాసుకున్నాం. రాసుకుంటే 1/, సో ఇందులో కనుక మనం yని కామన్ తీస్తే ఏమవుతుంది? y³ ప్లస్ 2 అవుతుంది ఇంటూ సో y³ మైనస్ 4y³ ఎంత అవుతుంది? మైనస్ 3y³ అవుతుంది. మైనస్ 4 మైనస్ 2 అంటే మైనస్ 6 అవుతుంది. సో రెండిట్లో నుంచి మైనస్ 3ని బయటకు తీస్తే మైనస్ 3/y ఇంటూ y³ ప్లస్ 2. సో మైనస్ 3ని బయటకు తీసాం, ఇక్కడ ఏముంటుంది? ఇంకా y³ ఉంటుంది, ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది. సో y³ ప్లస్ 2 y³ ప్లస్ 2 క్యాన్సిల్, మనకి ఏమొచ్చిందంటే మైనస్ 3/y వచ్చింది. సో ఇది మనకి ఏమన్నారు? g of y, ఫంక్షన్ ఆఫ్ y అంటే వైలు మాత్రమే వస్తాయి, ఎక్స్లు రావు అన్నారు కాబట్టి therefore ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రేషన్ g of y dy. e పవర్ ఇంటిగ్రేషన్ g of y అంటే ఏముంది? మైనస్ 3/y dy. మైనస్ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. సో బయట రాస్తే అప్పుడు ఏమవుతుంది? dy/y. e పవర్ మైనస్ 3 ఇదేమవుతుంది? log y. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఫస్ట్ ఈ ఇంటిగ్రేషన్ అనేది లాగ్లలో వచ్చే విధంగా చూసుకోండి, ఎందుకంటే ఈ పవర్కి లాగ్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి దాదాపుగా ఇక్కడ వాల్యూ లాగ్లోనే వస్తుంది. ఫస్ట్ అది చూసుకున్న తర్వాతే వేరే దానికి వెళ్ళాలి. సో ఈ పవర్, సో మనకి ఇదేం ఫార్ములా? m ఇంటూ log x అనుకో. సో m ఇంటూ log x అంటే దీన్ని తీసుకొచ్చి దీనికి పవర్గా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? log x పవర్ m అవుతుంది. సో ఇట్లా మల్టిప్లికేషన్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి ఎక్స్కి పవర్గా రాయొచ్చు కాబట్టి ఎక్స్కి పవర్గా రాయొచ్చు. సో ఇక్కడ కూడా మైనస్ 3 అనేది ఉంది కాబట్టి వైకి పవర్గా రాయొచ్చు, log ఆఫ్ y పవర్ మైనస్ 3. ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్, మనకి ఏం మిగిలిందంటే y పవర్ మైనస్ 3 మిగిలింది. సో y పవర్ మైనస్ 3 అంటే అర్థం ఏంటి? 1/y³. సో x ఇన్వర్స్ అంటే ఎట్లా రాస్తాం?
1/xగా రాస్తాం. సో x ఇన్వర్స్ అంటే 1/xగా రాస్తాం. అదే y పవర్ -3 అంటే 1/y³ రాస్తాం. ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. మనకి మెథడ్స్లో ఏం చెప్తున్నారంటే జనరల్ ఈక్వేషన్ ఇట్లుంటుంది, ఈ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. సో అప్పుడు నాట్ ఎగ్జాక్ట్ అవుతుంది. నాట్ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఈ 4 మెథడ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి, ఏ మెథడ్ కిందకి వస్తుంది అనేది. ఫస్ట్ మెథడ్లో హోమోజీనియస్ అయితే ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సెకండ్ మెథడ్లో ఈ ఫామ్లో కనుక ఉంటే ఇచ్చిన క్వశ్చన్ ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో థర్డ్ మెథడ్లో మనకి ఇది వాడింటే కింద n వాడితే ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, m వాడితే ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనం ఇది వాడి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కున్నాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఆఫ్ 1. సో ఇప్పుడు వచ్చిన ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1తో మల్టిప్లై చేయాలి. సో దాన్ని తీసుకొచ్చి దీనికి మల్టిప్లై చేయాలి. సో దానికి మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, మల్టిప్లై ఈక్వేషన్ నెంబర్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈక్వేషన్ నెంబర్ 1ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై చేస్తున్నాం 1/y³ ఇంటూ y పవర్ 4 ప్లస్ 2y ఇంటూ dx ప్లస్ 1/y³ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 1/y³ xy³ ప్లస్ 2y పవర్ 4 మైనస్ 4x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మల్టిప్లై చేసాం 1/y³ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. యాక్చువల్గా నేను mకి సపరేట్గా nకి సపరేట్గా చేసుకున్నా. సో మల్టిప్లై చేస్తే అంటే లోపల పంపిస్తే ఏమవుతుంది, ఇదేమవుతుంది మనకి y పవర్ 4/y³ అంటే మనకి ఇక్కడ y వస్తుంది. సో 3 క్యాన్సిల్ అయిపోయి పైన y మిగులుతుంది ప్లస్ 2. సో పైన ఒక y ఉంది కాబట్టి కింద 3 ఉన్నాయి అంటే ఒకటి క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతాయి. y ప్లస్ 2/y ఇంటూ dx ప్లస్ సో ఇది లోపల పంపిస్తే y³ క్యాన్సిల్, అప్పుడు ఏమవుతుంది x ప్లస్ సో పైన y పవర్ 4 ఉంది, కింద y³ ఉంది కాబట్టి y మాత్రమే ఉంటుంది మైనస్ 4x. సో y³ మల్టిప్లై 1/y³ మల్టిప్లై చేసాం కాబట్టి 1/y³ dx ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయాలి. కంపేరింగ్ విత్ సో ఇందాక mn వాడాం కాబట్టి m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో n ఆల్రెడీ వాడాం కాబట్టి జస్ట్ m1 n1 అని వాడుతున్నాం. సో m1 dx ఇదంతా m1 dx ప్లస్ n1 dy. సో n1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి m1 అంటే ఏంటి, n1 అంటే ఏంటి రాసుకోవాలి. హియర్ m1 ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 2/y². y ప్లస్ 2/y². సో n1 అంటే ఏముంది, x ప్లస్ 2y మైనస్ 4x/y³. సో n1 m1 ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ∂m/∂y మళ్ళీ దీన్ని y దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ కనుక చేస్తే, సో y దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, సో ఫస్ట్ yకి ఏమవుతుంది, yకి 1 అవుతుంది ప్లస్ 2.
సో డో వై ఆఫ్ దీన్ని పైకి తీసుకొస్తున్న y² y² పైకి తీసుకొస్తే ఏమవుతుంది y పవర్ -2 అవుతుంది 1 ప్లస్ సో దీనికి ఏంటి -2 ఇంటూ y పవర్ -2 -1 సో ఫార్ములా ఏంటి x పవర్ n d/dx ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా n ఇంటూ x పవర్ n -1 సో n ముందుకు వస్తుంది ఇంటూ x పవర్ nలో నుంచి ఒకటి తీసేయాలి సో అలాగా ఇది ముందుకు వస్తుంది -2 అనేది దీంట్లో నుంచి ఒకటి తీసేయాలి 1 సో మైనస్ కాబట్టి -2 y పవర్ -2 -1 అంటే -3 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 -2 సో y పవర్ -3 అంటే డినామినేటర్లోకి తీసుకొస్తే y³ అవుతుంది సో ఇది ∂m1/∂y నెక్స్ట్ ∂n1/∂x సో దీన్ని x దృష్ట్యా చేస్తే మనకి ఏమవుతుంది xకి ఏమో 1 అవుతుంది సో xకి మాత్రమే మనం డెరివేటివ్ చేస్తున్నాం సో వైల్కి కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం ఇది కాన్స్టెంట్ ఇది కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్కి మనకి 0 అయిపోతుంది -4/y³ అనేది కాన్స్టెంట్ సో 4/y³ కాన్స్టెంట్ xకి డెరివేటివ్ ఏమవుతుంది 1 అవుతుంది సో ఇప్పుడు దీన్ని రాస్తే ఏమవుతుంది 1 4/y³. సరే ఇక్కడ నేను మర్చిపోయాను ఇక్కడ 2 ఉంది కదా 2ని ఇక్కడ రాయడం మర్చిపోయినా 2 అప్పుడు 2 ఇంటూ -2 ఏమవుతుందంటే -4 అవుతుంది సో -4 అంటే 4/y³. సో ఇప్పుడు చూడండి ∂m1/∂y ఎంత వచ్చింది 1 -4/y³. ఇది కూడా 1 - 4/y³ రెండు కూడా ఈక్వలే సో రెండు సేమ్ వచ్చాయి సో ఈ రెండు సేమ్ వచ్చాయి కాబట్టి మనం ఏం రాస్తామంటే therefore ∂m1/∂y is equals to ∂n1/∂x సో ఇట్లా ఈక్వల్గా వస్తే దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం కాబట్టి therefore equation number 2 is an exact సో మనకి ఫస్ట్ చేసినప్పుడే ఇలాగ వచ్చింది అనుకోండి సో ఇందాక మనం ఇక్కడ చేసాం కదా సో ఇక్కడ చేసినప్పుడే అనిపిస్తుందా ఇది ఇది సరిగా కనిపించట్లేదు ఓకే సో మనం ఫస్ట్లో చేసినప్పుడే కనుక మనకి ఈ రెండు ఈక్వల్గా వచ్చింటే ఎగ్జాక్ట్ అయ్యేది ఇక్కడే మనం ఈ ఫార్ములాని వాడి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం బట్ మనకి రాలేదు కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ మెథడ్ కిందకు వస్తుందో చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేసాం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కున్నాం సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో క్వశ్చన్ని మల్టిప్లై చేసాం మల్టిప్లై చేస్తే వచ్చిన దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం సో అనుకొని దాని m1dx ప్లస్ n1dy కంపేర్ చేసుకొని m1 n1 రాసుకొని సేమ్ అప్పుడు చేసినట్లుగానే మనం డెరివేటివ్ చేస్తే రెండు కూడా ఈక్వల్ వచ్చాయి సో రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది కాబట్టి
general solution of equation number 1 is, సో జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే ఇంటిగ్రేషన్ ఓవర్ ఎక్స్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x dy is equals to c. సో ఇది ఫార్ములా ఇంటిగ్రేషన్ m1. సో m1 అంటే ఏముందో రాసుకోవాలి. సో m1 అంటే మనకి ఏముంది y ప్లస్ 2/y స్క్వేర్, y ప్లస్ 2/y స్క్వేర్ ఇంటూ dx ఉంది కాబట్టి dx ప్లస్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఒక వర్డ్ రాశారు ఏంటంటే టర్మ్స్ ఆఫ్ n1. n1లోని టర్మ్స్ రాయాలి, బట్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్లు ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు ఆ టర్మ్లో. సపోజ్ n1లోని టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఎక్స్ ప్లస్ 2y మైనస్ 4x/y³. సో ఇప్పుడు ఎక్స్ దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో ఉంది. సో ఎక్స్ లేనిది ఏది, ఇది మాత్రమే ఎక్స్ లేకుండా ఉంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే రాసుకోవాలి మనం. సో ఒకవేళ అన్నింట్లోని ఎక్స్ ఉంటే మనం ఇక్కడ 0 రాసుకుంటాం. సో కానీ మనకి 2yలో ఎక్స్ లేదు కాబట్టి 2y తీసుకున్నాం, dy is equals to c ఓవర్ ఎక్స్. సో పైన ఓవర్ ఎక్స్ అని పెట్టారు, ఇంటిగ్రేషన్ పైన ఓవర్ ఎక్స్ అని ఉంది. సో ఇది లిమిట్ కాదు. ఓవర్ ఎక్స్ అంటే ఎక్స్లకు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి, వైలు ఉంటే అవి కాన్స్టెంట్లు అవుతాయి. సో వైలు కాన్స్టెంట్ అవుతాయి కాబట్టి y ప్లస్ 2/y² మొత్తం కూడా కాన్స్టెంట్ అవుతుంది. సో ఎందుకంటే ఇందులో ఒక్కటి కూడా ఎక్స్ లేదు కాబట్టి అదంతా బయటకు యాజ్ ఇట్ ఈస్గా అట్టే రాద్దాం. y ప్లస్ 2/y² ఇంటూ ఇంటిగ్రేషన్ ఓవర్ ఎక్స్ dx ప్లస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం, ఇంటిగ్రేషన్ y dy ఈజ్ ఈక్వల్స్ టు c. సో కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్కి బయట పెట్టుకున్నాం. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి బయట పెట్టుకున్నాం. సో y ప్లస్ 2/y² ఇంటూ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ వైకి ఏమవుతుంది y²/2 అవుతుంది. సో ఏ ఫార్ములా ఇది, x⁻n dx అని ఉందనుకోండి, x⁻n+1/n+1 అంటే దీనికి ఒకటి యాడ్ చేయాలి. సో మళ్ళీ దాన్ని కింద యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1+1 2 అవుతుంది, కింద 1+1 రాస్తే 2 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు c. 2 క్యాన్సిల్, y ప్లస్ 2/y² ఇంటూ ఎక్స్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు c. సో ఇది మనకు ఉన్నటువంటి జనరల్ సొల్యూషన్. సో ఇలాగ మనం ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలంటే ఏ మెథడ్ కిందకి వస్తుంది అనేది ఫస్ట్ యూనిట్లో మనం ఎలా చెక్ చేయాలనేది సో ఈ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఒక క్వశ్చన్ ఇస్తే అది హోమోజీనియస్సా కాదో చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ హోమోజీనియస్సా కాదో చూడాలి, దాని తర్వాత సో ఇట్లా ఎక్స్ వైలు కలిసి ఉన్నాయో లేదో చూడాలి. ఆ తర్వాత ఈ రెండు మెథడ్లు కాదంటే ఇచ్చిన రెండిట్లో ఏదైతే చిన్నగా ఉంటుందో దాన్ని కింద రాసుకోవాలి. సో దాన్ని కింద రాసుకొని సో m వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ∂n/, మైనస్ అప్పుడు ఇక్కడ ∂m/ వస్తుంది. సో కింద n ఉంది కాబట్టి n ఉంటే మళ్ళీ ఇక్కడ n రాదు, m వస్తుంది, ∂m/ మైనస్ ∂n/. కింద n ఉంటే ఇక్కడ mతో స్టార్ట్, m ఉంటే nతో స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫార్ములాని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని నుంచి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ సో m ఉంది కాబట్టి g(y) ఫంక్షన్ అనేది yలో వస్తుంది, కింద n ఉంది కాబట్టి f(x) ఫంక్షన్ అనేది xలో వస్తుంది. సో దేంతో వచ్చినా సరే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకునేటప్పుడు ఇట్లా రాసుకుంటాం, ఈ పవర్ అని రాస్తాం. సో ఇటు వైలు ఉంటే y పెడతాం, ఎక్స్లు ఉంటే x పెడతాం, అంతే. సో ఓకేనా, అర్థమైందా క్లాస్?
ఎవరికైనా అర్థం కాలేదా? సో ఎవరికైనా అర్థం కాలేదా చెప్పండి. అశోక్, లత, మోహన్, ఇంకా ఎవరు, షేక్, బాబా, బాబా ఫక్రుద్దీన్, ఇంకెవరెవరు ఉన్నారు? మోహన్, రోహిత్, శివశంకర్, వంశీ. అర్థమైందా కాలేదా? ఫస్ట్ యూనిట్లోని క్వశ్చన్ కంపల్సరీగా దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ కంపల్సరీగా ఉంటుంది. వీటి మీద క్వశ్చన్ లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఏ మెథడ్ కిందకు వస్తుంది అనేది ఇంకోసారి బాగా చూసుకోండి. సో నేను కావాలంటే దీన్ని ఫోటో వాట్సాప్ తీసి గ్రూప్లో పెట్టేస్తాను. మెథడ్స్ అన్నీ 4 ఒక దగ్గర ఉంటే బెటర్ కాబట్టి. సో దీని మీద ప్రాక్టీస్ చేయండి కొంచెం. ఏమైనా డౌట్లు వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. సరేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓకే, బాయ్, ఐ లవ్ యూ.